పొట్టు పొట్టు తిట్టిన సుప్రీంకోర్టు. నిజంగా ఏది ఎక్కడ మాట్లాడాలో, ఏది గౌరవించాలో, ఏది గౌరవించకూడదు అనేది కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది అవుతారు. అందుకే మనం ఊర్లలో చెప్తుండే, మనం నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది అనేసి. సో అట్లా కాదు, మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లనే మాట్లాడాలి, అధికార పార్టీలోకి వచ్చినాక అదే మాట్లాడాలి. కనీసం మనము ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలా వద్దా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యి అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది తనకైనా అర్థమవుతుంది అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్తుంది అనేది ఇంకనన్నా కొంచెం ఆ నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే మంచిదనేది సుప్రీంకోర్టు మంచిగా అక్షంతలు వేసింది. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే జర పొట్టు పొట్టుగానే తిట్టింది. సో ఏం జరిగింది అసలు, సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ అయిందనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. అంటే డీటెయిల్గా చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయడంపై మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు తాము బెయిల్ ఇస్తామని రేవంత్ రెడ్డి తరపు అడ్వకేట్లు బెయిల్ ఇస్తామా, ఇక్కడ ఒక పాయింట్ మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. సో ఏమన్నాడు ఆయన, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఏమన్నాడు, రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు తాము బెయిల్ ఇస్తామా అని రేవంత్ రెడ్డి తరపు అడ్వకేట్లు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్ చేసిన ఈ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి సుప్రీంకోర్టు పట్ల గౌరవం ఉండాలని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సముచితం కాదన్నారు. ఇలాంటి కాండక్ట్ ఉన్న వ్యక్తి తెలంగాణకు సీఎంగా ఉన్నాడు కాబట్టి తాము ఓటుకు నోటు కేసును పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వొచ్చని కూడా అన్నారు. ఈ దశలో రేవంత్ రెడ్డి తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ జోక్యం చేసుకొని ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లూద్రా ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి రిపీట్ కానివ్వబోమని సీఎం కామెంట్స్పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అడ్వకేట్ల విజ్ఞప్తికి స్పందించిన జస్టిస్ గవాయ్ కేసు విచారణ సోమవారానికి వాయిదా వేశారు. నేను చెప్తా ఇనురు, నేను మొన్ననే చెప్పిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో నేను చేసిన వీడియోలు ఎవ్వరు చేసి ఉండరు. ఏం చెప్పినంటే కవితకు బెయిల్ అని అంటే ఓ పార్టీతో మెర్జ్ చేస్తున్నారని, అది చేస్తున్నారు, ఈ వార్తని ఇంకొక మీడియా దిగ్గజం అనే పర్సన్తో చేపించి ఇవే మాటలు మళ్ళీ బెయిల్ వచ్చింది కాబట్టి సో ఆ పార్టీలతో వీళ్ళు కుమ్మక్కయి సో మెర్జ్ చేయబోతున్నారని చెప్పేసి లోపాయికారి ఒప్పందాలని చెప్పేసి సో చిట్చాట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే కనీసం మనం ప్రతిదీ రాజకీయమేనా, ప్రతిదీ దుమ్మెత్తిపోయడమేనా? ఒక సుప్రీంకోర్టు సర్వోత్తమ న్యాయస్థానము, ఒక అత్యున్నత న్యాయస్థానము ఒక తీర్పు ఇచ్చింది బెయిల్. అసలు బెయిల్ ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా? అంటే బెయిల్ ఇవ్వాలంటే వీళ్ళందరినీ కూడా వ్యక్తులని, రాజకీయ పార్టీలను అడిగి బెయిల్ ఇవ్వాలా? మరి మీరు కూడా ఓటుకు నోటు కేసులో పోయినరు కదా, మరి మీకు బెయిల్ ఇచ్చింది ఎవరు? అప్పుడు మీకు బెయిల్ వచ్చినప్పుడు మరి ఆ రోజు కేసీఆర్ ఇచ్చింది అనుకోవాలా, కేటీఆర్ ఇచ్చింది అనుకోవాలా, లేకపోతే హరీష్ రావు ఇప్పించిండా? ఎవరు ఇప్పించిండ్రు? అన్నీ కూడా ఒక న్యాయ నిబంధనలకు లోనయ్యే ఉంటాయి కదా. మనకు దేని మీద గౌరవం ఉంది చెప్పండి? ఓ రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఒక న్యాయస్థానాల మీద గౌరవం లేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మొదటి నుంచి చెప్తానే ఉన్నాము. 2015 డిసెంబర్లో ఈడీ విచారణ ఎదుర్కొన్న రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మరి ఎవరు ఇప్పించారు? రాహుల్ గాంధీకి సోనియా గాంధీ పోయి మరి మోడీ దగ్గరికి పోయి బతిమలాడి బెయిల్ ఇప్పించుకుందా? ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటాయి మాటలు. రాజకీయం చేయొచ్చు కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ పోతే ఇగో ఇట్లనే ఉంటుంది. ఎలా ఓటుకు నోటు కేసు వాదనలు ఇలా తెరపైకి రావడము, ఈరోజు ఈ చర్చ రావడము, ఏం చెప్పి ఆఖరికి మేము మా సీఎంకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాము. ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి నువ్వే గౌరవించకపోతే మిగతా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? మీ నాయకులకైతే, మీ చిన్న చిన్న నాయకులు, చోటామోటా నాయకులకు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతారు ఆ బెయిల్ గురించి. కోర్టులు ఇచ్చినవి అవి ప్రైవేటు వ్యక్తులు కాదు కదా ఇచ్చింది. మీరు చెప్తేనో, నేను చెప్తేనో, ఇంకెవరో చెప్తేనో కోర్టులు వింటాయంటే మీకు ఏమాత్రం గౌరవం ఉంది న్యాయస్థానాల మీద? కొంచెం బుర్ర ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సీరియస్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. అంటే మన రాష్ట్ర సీఎం మన రాష్ట్ర పరువును ఎట్లా దిగజారుస్తుంటే గీ మాత్రం కూడా తెలియదా? మనం గొప్పగా ఢిల్లీలో చిట్చాట్లు పెడతాము, ఎందుకంటే ఇది నేషనల్ మీడియా కూడా వినాలే, రాయాలి అని చెప్పేసి. అక్కసు ఉండొచ్చు మీకు పోటీగా పార్టీ ఉండకూడదని ఒక అక్కసు ఉండొచ్చు.
మళ్ళీ ఆ వ్యక్తి బయటకు వస్తే వీళ్ళంతా కూడా మళ్ళీ కూడా చాలా ఉత్సాహంతో రేపు కార్యకర్తలు కూడా ముందు పడి పనిచేస్తారని ఒక అక్కసు ఉండొచ్చు. కానీ అక్కసులాగా వెళ్ళగక్కండి. కానీ కోర్టుల తీర్పుల పైన వెళ్ళగక్కితే ఎట్లుంటుంది ఆ అక్కసు? మీకు ఒక న్యాయము, వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది. సేమ్ మీ అన్న ఇల్లు లెక్కనే ఉంది వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు మీ అన్నకో న్యాయము, పేదలకో న్యాయమా అన్నట్టు మీ కాంగ్రెస్ వాళ్ళకి బెయిల్ వస్తేనేమో ఒక న్యాయము, అంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు బెయిల్ వస్తే ఒక న్యాయమా? మరి మీరు ఎవరి దగ్గర తాకట్టు పెట్టుకుంటే పార్టీని మరి మీకు ఆ రోజు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చిందని అడగరా? జర చట్టాల గురించి తెలియకపోతే మీ లాయర్లు వాదించరు కదా. కవిత కేసు వాదించిన దాంట్లో కూడా అభిషేక్ మను సింఘవి ఉన్నారు కదా. ఓసారి అడుగుర్రి, కపిల్ సిబాల్ని అడుగురు. లేకపోతే మనకేమైనా తెలియకపోతే అంటే న్యాయస్థానాల మీద ఒక వార్తను చేయాలన్నా, న్యాయస్థానాల మీద ఒక మాట మాట్లాడాలన్నా ఒకటికి 4 సార్లు పరిశీలించుకొని ఆలోచించుకొని మాట్లాడతాం. రేపు మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళకు మీకే లేకపోతే రేపు సామాన్య ప్రజలకు నమ్మకాలు ఎట్లుంటాయి న్యాయస్థానాల మీద? మీరు మాట్లాడబడితే మీకు లేదు, వాళ్ళకు లేదా? ఇలా చిన్న కార్యకర్తల కారించి మొదలు పెడతా అంటే వాళ్ళు కూడా తోపులు అనుకొని మాట్లాడుతుంటారు. మీరు అదే మాట్లాడతారు. ఇక వాళ్ళకు మీకున్న తేడా ఏంది? ఒక పార్టీ పోయి ఒక పార్టీతో ములాఖలతులు అయితే బెయిల్ వస్తాయి అనే మాట మరి ఎంతవరకు మీరు నోరు జారి మాట్లాడారు అనేది నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ మాట్లాడిన, న్యాయమూర్తి మాట్లాడిన మాటలను కూడా మీకు ఇందులో యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈరోజు పొద్దున కోర్టులో జస్టిస్ గవాయ్ గారు అండ్ జస్టిస్ పికే మిశ్రా గారు అండ్ జస్టిస్ విశ్వనాథన్ గారి ధర్మస్థానానికి మ్యాటర్ రీచ్ అయింది. లిస్ట్ అయింది మ్యాటర్. లిస్ట్ అయినాక వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి, ఇండిపెండెంట్ ప్రాసిక్యూషన్ ఏజెన్సీని మారుద్దాము, ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెడదామని ఉదయం చెప్పడం జరిగింది. సో దాని గురించి వాళ్ళు ఒక మా ప్రాసిక్యూటర్ పేరు కనుక్కుంటామని చెప్పి వాళ్ళు లంచ్ తర్వాత మేము ఆర్డర్ పాస్ చేస్తాము, మేము వాళ్ళు కన్సెషన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ 2 కూడా ఒక లంచ్ బ్రేక్ తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు నిన్న చేసిన ట్వీట్స్, కొంతమంది పొలిటికల్ లీడర్స్ చేసిన ట్వీట్స్ అవన్నీ చూడడం జరిగింది. వాళ్ళు వచ్చి అదర్ సైడ్ కౌన్సిల్ అడగడం జరిగింది. ఇప్పుడున్న సీఎం గారు ఇంకా ట్వీట్స్ తీశారు, కరెక్ట్ అయినా కాదా అవన్నీ చూశారా అని ఇందుగుడు గారిని, సిద్ధార్థ లూత్రా గారిని అడగడం జరిగింది. వాళ్ళు అవి చూశారు. చూసిన తర్వాత వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇట్లాంటి కమెంట్స్ చేయొద్దు, ఇవన్నీ తప్పు, ఎందుకంటే కోర్ట్స్ ని ఇన్వాల్వ్ చేయొద్దండి. రాజకీయంలోకి ఎప్పుడు కోర్ట్స్ ని ఇన్వాల్వ్ చేయొద్దు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఆస్పిరేషన్స్ వేరే ఉంటాయి. ఆర్డర్ ఇస్ మేడ్ బై ది కోర్ట్, కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు దానికి మనం ఏది కూడా దానికి వీ షుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్, ఎందుకంటే దానికి కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. సో వాళ్ళు అదే చెప్పడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు దానిపై చాలా ఆగ్రహమైంది. ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో, కాన్స్టిట్యూషన్ ఫంక్షనరీ పొజిషన్ లో ఉన్నప్పుడు అట్లాంటి కమెంట్స్ పాస్ చేయొద్దు. ఒక కాన్స్టిట్యూషన్ ఫంక్షనరీ సీఎం ఉన్నప్పుడే సుప్రీంకోర్టు ఎన్ని మాటలు అంటే, ఇట్లాంటి పదాలు వాడితే రేపు పొద్దున ఒక కామన్ పోలీస్ గానీ, కామన్ మ్యాన్ ని, లేకపోతే నార్మల్ కోర్ట్స్ ని ఎలా చూస్తున్నారు. సో ఇట్లాంటి కమెంట్స్ చేయొద్దు, మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం జరిగిందండి. చేసి వాళ్ళు ముగ్గురు బాగా రిక్వెస్ట్ చేయడం జరిగింది కోర్టుని 15 నిమిషాల పాటు. తర్వాత వాళ్ళు మండేకి ఫైనల్ అడ్జర్న్మెంట్ రిక్వెస్ట్ చేశారు. మండేకి అడ్జర్న్ చేశారండి. కానీ జడ్జి వాళ్ళు చెప్పారు, వీ హావ్ మేడ్ దిస్ మైండ్, మీకు ఇట్లాంటి అడాసిటీ ఉంటే మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, మీరు కేసుని చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇంతకు ముందు మహబూబ్నగర్ పోలీసులు కూడా ఇదే రకంగా తరహాలో వాళ్ళని కూడా అనడం జరిగింది. 100 రోజుల్లో మేము ప్రభుత్వంలోకి వస్తాము, 100 రోజులు వచ్చిన తర్వాత మేము యాక్షన్ తీసుకుంటాము, మనం స్ట్రిప్ అప్ చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ మీడియా రిపోర్ట్స్ ని కూడా కోర్టు చూడడం జరిగింది. చూసి ఇట్లాంటి పదాలు వాడొద్దు, ఇట్లాంటి పదాలు వాడినప్పుడు పోలీసులు అనవసరంగా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు భయపడతారు. అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఈయన కంట్రోల్ లోనే ఉంది, సీఎం గారి కంట్రోల్ లోనే ఉంది. సో ఒకటే కేసులో ఆయననే ప్రాసిక్యూటర్, ఆయన ముద్దే ఉండొద్దని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పడం జరిగింది. చేసినప్పుడు మేము కౌన్సిలింగ్ ఇస్తాము, మేము మా క్లయింట్ కి చెప్పుకుంటాము, ఇట్లాంటివి రిపీట్ కావద్దు అంటే అప్పటికే సుప్రీంకోర్టు అనేది కావాల్సిన డ్యామేజ్ అయిపోయింది. అయిపోయినాక మేము పొలిటికల్ పార్టీస్ అడిగి నిర్ణయాలు తీసుకోము, మేము మాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది, మేము ఒకరు చెప్తే మేము పని చేయమని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అండ్ మేము ఓత్ తీసుకుంటాము, మా ఓత్ మా ప్రామిస్ కింద మేము డ్యూటీస్ మేము నిర్వహిస్తాము, ఇట్లాంటివి మేము చేయమని చెప్పడం జరిగింది క్లియర్ గా. చెప్తే వాళ్ళు కోర్టుని కొద్దిగా శాంతిపరచడానికి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, మేము మా క్లయింట్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాము, అతను వైఖరి మార్చుకోమని చెప్తాము. అండ్ ముకుడోద్రి గారు, సిద్ధార్థ గారు ఇట్లాంటి కమెంట్స్ చాలా తప్పు, ఇట్లాంటివి చెయ్యొద్దని స్పష్టంగా కోర్టుకి చెప్పారు. ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పారు. అండ్ వాళ్ళు కోర్టు కూడా చెప్పింది, మేము వేరే కూడా చూసాము,
గతంలో కూడా ఇట్లాంటి కమెంట్స్ బాగానే ఇచ్చారు. సో ఇవి రిపీటెడ్ గా ఇస్తున్నది కమెంట్స్. సో ఇట్లాంటివి చెయ్యొద్దు, ఇట్లాంటివి చేసినప్పుడు మేము ట్రాన్స్ఫర్ ఎందుకు చెయ్యొద్దు అని అనడం జరిగింది వాళ్ళని. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసి మండేకి రిక్వెస్ట్ చేశారు. తన ఫార్మర్ అటార్నీ జనరల్ కాబట్టి తనకు రెస్పెక్ట్ ఇచ్చి మండేకి రిక్వెస్ట్ చేశారు, మండేకి పోస్ట్ చేశారు ఈ కేసు. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి చూడండి, పిచ్చోని చేతిలో రాయి పెడితే ఎక్కడ పోతుందో అట్లుంది ఇప్పుడు. ఎటు కొడతాడో తెలియడా పిచ్చోడు. దేనికి నోటికి ఎంత వస్తే అంతే మాట, ఎవరి మీద పడితే అట్లనే మాట్లాడతారు. ఆఖరికి మీకు న్యాయస్థానాల మీద కూడా అట్లనే మాట్లాడితే ఇక తెలంగాణ ప్రజలు కూడా, ఎందుకంటే మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర పరువును కూడా కాస్త తీసుకుపోయి దేశంలో పరువు పోగొట్టుకున్నారు. ఆఖరికి ఒక పిచ్చోని కిందనే జమగట్టి రియాలి. నిజంగా చెప్పాలంటే ఏముంది, ఆఖరికి మా సీఎంకి మేము కౌన్సిలింగ్, రేవంత్ రెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం, దయచేసి ఎట్లాంటి ఆదేశాలు జారీ చేయొద్దనేసి వాళ్ళు సర్వోత్తర న్యాయం ముందు సుప్రీంకోర్టులో వాళ్ళు విన్నపం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంత ఒక రాష్ట్ర సీఎం అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి మిగతా వాళ్ళు ఎవరన్నా చిల్లరగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి బుర్ర లేదు, మెదడు లేదు అనుకోవాలి. కానీ మనకు అన్నీ ఉండి కూడా మనం మాట్లాడినామంటే మనం ఏం మెసేజ్ ఇవ్వకపోతున్నాం ప్రజలకి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇట్లాంటి అక్షంతలు, అంటే అక్షంతలు కాదు, నిజంగా పొట్టుగా తిట్టినట్టు. మళ్ళీ చెప్తున్నట్టు తెలంగాణ భాషలో పొట్టుగా తిట్టినట్టు. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడు, అందుకే మీ కేసుని మధ్యప్రదేశ్కి వేయమని చెప్పారు, వేయమంటారా అనేసి. సో అందుకే దేన్ని ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడ మనం సబ్జెక్టు మాట్లాడాలా ఈ ముందు తెలిసి ఉండాలి. ఇవి తెలిసి ఉంటే ఇంత పరిస్థితి రాదు, వీళ్ళతో అక్షంతలు వేయించుకునే పరిస్థితి ఉండదు.